నేరగాళ్లు కొత్త ఎత్తుగడకు తరలిపారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులుపేట ఏఎస్ఐ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. 80,000 మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాడు ఏఎస్ఐ పేరుతో బాధితుడు రమేష్ కు ఫోన్ చేసి ఎస్ఐ కూతురు హాస్పిటల్లో అనారోగ్యంగా ఉందని 80,000 అర్జెంట్ అవసరమని ఫోన్ పే చేస్తే క్యాష్ ఇస్తానని ఫోన్ పే చేయించుకున్నారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. అంటే లోపల 50 నిమిషాలనే అయింది. అది వాళ్ళు రిసిప్ట్ డ్రా చేసుకున్నాడు, వెంబడే డిస్పాచ్ పెట్టుకున్నాడు. అది నిజమని చెప్పి మనకు అకౌంట్ రిటర్న్ చేశాను. అదే అన్నాడు ఆ రోజు వేసి కేంద్రంలోని ఎస్బీఐ సర్వీస్ పైన నడుపుతున్నాను. నాకు శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏఎస్ఐ భాస్కర్ రావు మాట్లాడుతున్నా. ఎస్ఐ వాళ్ళ కూతురు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి 80,000 రూపాయలు పంపించాలి. హ్యాండ్ క్యాష్ మా దగ్గర ఉంది, తీసుకొని పంపించాలంటే నేను హైదరాబాద్లో ఉన్నా సార్ అంటే ఎట్లయినా ప్లాన్ చేయండి. మా షాప్లో పనిచేసే అబ్బాయికి తోలి అక్కడ పంపాను పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి ఫోన్ చేసిండు. ఎక్కడ ఉన్నారు సార్ అంటే నేను ఆల్రెడీ షాప్ దగ్గర ఉన్నా సార్ అని చెప్పిండు. షాప్ దగ్గర వెళ్ళేసరికి నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేసి మరి అర్జెంట్ అంటే పంపించమని చెప్తే పంపించిండు. ఇక ఇంతలోనే పంపిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అప్పుడు మేము మోసం పోయామని చెప్పి అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 1930కి కాల్ చేశాము. ఇంతనే తెల్లారి శనివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేశాము. బీసీ పాయింట్ నడుపుతున్న రమేష్ గారికి 7ంటికి ఆయనకు ఫోన్ చేసి నేను ఏఎస్ఐ భాస్కర్ రావుని మాట్లాడుతున్నా అని చెప్పి 50,000 లేదా 80,000 కావాలని అడిగిరు. అందులో పనిచేస్తున్న నాకు రమేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు ఉన్నాయని అడిగిరు. అయితే ఉన్నాయంటే ఆయన ఫోన్ చేసి ఇద్దరు కాన్ఫరెన్స్ పెట్టుకుని మాట్లాడినాం. దాని తర్వాత ఆయనేమో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి సరే కొట్టేని బాబాయ్ అనేసరికి రమేష్ అనేసరికి ఆయన స్కానర్ పంపిండు. నేను పే చేసిన 10 నిమిషాలకి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన టైంకే నేను అప్పటికప్పటికి 1930కి సైబర్ క్రైమ్ ఫోన్ చేసి కేసు రైజ్ చేసుకున్నా. నర్సులపేట పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతరం గ్రామం